వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎన్డీఏ గురించి చూద్దాను. యాక్చువల్లీ ఎన్డీఏ అంటే ఏంది, ఎలా జాయిన్ అవ్వాలి, దీంట్లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి, ఇలాంటి గురించి మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల ఈ ఫెసిలిటీస్ అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ వీడియోలో మీకు ఎన్డీఏ అంటే ఏంది, ఎలా జాయిన్ అవ్వచ్చు, తర్వాత నోటిఫికేషన్ ఎలా ఉండిద్ది, ఎగ్జామ్ ఎలా ఉండిద్ది, 2025లో ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఈ వీడియోల గురించి చెబుతాను. ఫ్రెండ్స్, మీకు కావాల్సిందల్లా కొంచెం పేషెన్సీ ఉండి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. లెట్స్ గో టు టాపిక్. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇది భారత ప్రభుత్వం డిఫెన్స్ నుండి విడుదలయ్యే నోటిఫికేషన్. దీన్ని యూపీఎస్సీ కండక్ట్ చేసింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్స్గా రిక్రూట్మెంట్ చేస్తారు. ఇది సంవత్సరంలో రెండు సార్లు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఒకటి జనవరి ఎగ్జామ్, సెకండ్ జూన్ లేదా జూలై ఎగ్జామ్లో సెకండ్ ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ ఎన్డీఏలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఆర్మీలో అయితే ఆఫీసర్స్ గాను, నేవీలో అయితేనేమో సైలర్స్ కాకుండా ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళలాగా. అగర్ మీరు ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్ కనుక సెలెక్షన్ చేస్తే మీరు డైరెక్ట్గా పైలట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూద్దాము దీంట్లో ఎలాంటి కేటగిరీస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అని. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఎన్డీఏ అంటే ఏం చెప్పాను. తర్వాత చూద్దాం ఎన్డీఏ నోటిఫికేషన్. ఈ ఎన్డీఏ నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ అంటారు దీన్ని. ఇది సంవత్సరంలో 2 సార్లు జరిగిద్ది అనమాట. సంవత్సరంలో 2 సార్లు జరిగింది అనమాట. దీన్ని యూపీఎస్సీ కండక్ట్ చేస్తారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎలాగైతే మన గ్రూప్ 1, గ్రూప్ 2 కండక్ట్ చేస్తారో అలాగే కండక్ట్ అవుతుంది అనమాట. ఈ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 13 ఏప్రిల్ 2025లో మీకు ఎగ్జామ్ ఉండిద్ది. ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి అనేది మీకు తర్వాత చూపిస్తాను మీకు తెలుగు వాళ్ళకి. అప్లికేషన్ డెడ్లైన్ వచ్చి 31 డిసెంబర్కి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంది. దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటంటే ఏజ్ క్రైటీరియా 2006 జూలై 2 నుండి జూలై 1, 2009 ఈ గ్యాప్లో పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. ఒకవేళ కనుక మీ పిల్లలు కానీ లేకపోతే మీరు కానీ జాయిన్ అవ్వాలనుకుంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. దీనికి 16.5 ఇయర్స్ నుండి 19 ఇయర్స్ మాత్రమే దీంట్లో ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ +2 పాస్ అయి ఉండాలి. ఒకవేళ కనుక మీరు నేవీ, ఎయిర్ ఫోర్స్కి పోవాలనుకుంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీగా మీరు పాస్ అయి ఉండాలన్నమాట. ఇండియన్ అయి ఉండాలి, అన్మ్యారీడ్ ఉండాలి. అప్లికేషన్ ప్రొసీజర్. ఈ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు హౌ టు అప్లై ఎలా చేయాలి. ఇది ఎప్పుడైనా సరే ఆన్లైన్ నుండి మీరు అప్లై చేసుకోవాలి. చాలా సెంటర్స్ ఉంటాయి. కాకపోతే యూట్యూబ్ ఛానల్లో కూడా దీని గురించి చాలా వీడియోలు చేశారు. వాటిని చూసైనా సరే మీరు ఈ అప్లై చేయొచ్చు అనమాట. దీని తర్వాత సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర. ఏజ్ ప్రూఫ్, టీసీ అంటారు కదా, టీసీ సర్టిఫికేట్ లేకపోతే ఏదైనా ఆధార్ కార్డ్ లాంటిది మీ దగ్గర ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా మంచిది. అప్లికేషన్ క్లోజ్ 31 డిసెంబర్ 2024. 31 డిసెంబర్లో మాత్రమే మీరు ఈ అప్లికేషన్ చేయగలరు. దాని తర్వాత ఈ అప్లికేషన్ మీరు చేయలేరు అనమాట. దీనికి ఎగ్జామినేషన్ డీటెయిల్ చూడండి. ఎగ్జామ్ ఓన్లీ 1 డే మాత్రమే ఉండిద్ది. దీంట్లో జనరల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ మ్యాథమెటిక్స్ ఉండిద్ది. మీకు తెలుసు అనుకుంది జనరల్ ఎబిలిటీ అంటే ఏంది, లేకపోతే దీని గురించి తర్వాత ఒక వీడియో చేద్దాం. తర్వాత దీని రిజల్ట్స్ వచ్చేటప్పటికి మీరు కనుక ఏప్రిల్ 13 కనుక మీరు ఎగ్జామ్ రాస్తే మే 2025లో దీని నోటిఫికేషన్ వచ్చింది అనమాట. దీని తర్వాత దీని గురించి ఇది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు ఎస్ఎస్బి అని ఒక టెస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఎస్ఎస్బి గురించి మీకు తర్వాత ఒక వీడియో చేస్తాను. ఎస్ఎస్బిలో టెస్ట్ పాస్ అవ్వాలి ఉండిద్ది. ఫస్ట్ రిటన్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత ఎస్ఎస్బి తర్వాత మెడికల్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉండిద్ది. డైరెక్ట్గా మీరు ఆఫీసర్స్ అవ్వచ్చు అనమాట. ఈ సంవత్సరం రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి మీకు చెబుతాను. ఈ నోటిఫికేషన్లో ఎలా ఉంది, ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది మీకు చెబుతాను ఫ్రెండ్స్. మీరు చూద్దురుగా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ సంవత్సరం విడుదలైన నోటిఫికేషన్ అనమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి రిలీజ్ అయింది. దీని ఒకసారి డేట్ చూడండి. ఈ డేట్ వచ్చేటప్పటికి డిసెంబర్ 2024
11కి రిలీజ్ అయిందనమాట. డేట్ ఆఫ్ సబ్మిషన్ లాస్ట్ డేటు 31 డిసెంబర్ 2024. ఇదనమాట నోటిఫికేషన్. దీని తర్వాత ఒక్కొక్కటి కొంచెం ఇంపార్టెంట్ అంతా చూసుకొని పోదాం, లేకపోతే వీడియో లాంగ్ అవుతుంది అనమాట. తర్వాత హౌ టు అప్లై ఈ యూపీఎస్సీ online.gov.in నుంచి మీరు ఈ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయొచ్చు అనమాట. ఒకసారి మీరు కానీ ఓపెన్ చేస్తున్నట్టయితే మీకు అన్ని డీటెయిల్స్ దాంట్లో వచ్చింది. తర్వాత మోడిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, మీరు ఇది ఫిల్ చేసిన తర్వాత 7 days లోపు కనుక మళ్ళీ మీరు ఏదైనా డేట్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్ కనుక మీరు ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం దీనికి ఆపర్చునిటీ ఇచ్చారు. 7 జనవరి 24 అనమాట. ఇలా అనమాట. తర్వాత దీంట్లో మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ అదర్ రిజిస్ట్రేషన్ ప్రొఫైల్, దీంట్లో మీరు ఏమేమి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు. తర్వాత మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ దగ్గర ఏమేమి అప్లికే ఫామ్ ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్లో వీటి ఇచ్చారనమాట. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్టు. దీన్ని ఒకసారి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీకు తెలిసిద్ది. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 31 డిసెంబర్ 2024 6 PM ఈ సైట్ అనేది క్లోజ్ అయిపోద్ది అనమాట. దాని తర్వాత మీరు ఈ అప్లై చేయలేరు. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 31 డిసెంబర్లోకి మాత్రమే మీరు దీన్ని వేయగలరు. తర్వాత ఫ్రెండ్స్, పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. ఈ ఎగ్జామ్ ఎలా ఉండిద్దంటే ఓఆర్ షీట్లో ఇస్తారు. 4 ఉంటాయి కదా, దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు దీంట్లో. ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో నెగిటివ్ మార్క్ కూడా ఉండిద్ది. నెగిటివ్ ఓఎంఆర్ షీట్లో నుంచి మీకు ఆన్సర్ షీట్లో చేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత దీని ఫోన్ నెంబర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ కనుక ఏదైనా డౌట్ ఉంటే మాత్రం చూడండి. ఎగ్జామ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం ఫోన్ ఉండకూడదు. తర్వాత క్యాండిడేట్ కింది 10 days ఓల్డ్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజ్. మీ దగ్గర ఫోటో ఉంటే మాత్రం అప్లోడ్ ఫోటో లేటెస్ట్ది ఒకటి అప్లోడ్ చేయండి. చాలా పాత ఫోటో మాత్రం మీరు అప్లోడ్ చేయొద్దు, అదే చెబుతున్నాడు. ఎగ్జామ్ సెంటర్ వచ్చిన తర్వాత మీకు 30 minutes బిఫోర్ అక్కడ ఉండాలి మీరు. ఇవన్నీ ఇస్తున్నాడు అనమాట. తర్వాత దీంట్లో చూడండి, ఈ ఎన్డీఏ అప్లికేషన్ వల్ల మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వటానికి వీలుంటుందన్నమాట. ఎన్డీఏలో ఆర్మీలో చూడండి 208 వేకెన్సీస్ ఉంటాయి. 208 వేకెన్సీ ఉంటాయి. దాంట్లో 10 ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారు. తర్వాత 42 నేవీలో 42 ఉండిద్ది, 6 ఫిమేల్ క్యాండిడేట్. తర్వాత ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి టోటల్ 92 ఉండిద్ది. దీంట్లో ఫ్లయింగ్ ఆఫీసర్స్ అంటారు, మీరు పైలట్గా ట్రైనింగ్ ఇస్తారనమాట మీకు. తర్వాత గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు. గ్రౌండ్ స్టాఫ్ తర్వాత ఫిమేల్ క్యాండిడేట్ 36 ఉంటారన్నమాట. మొత్తం కలిపి ఒక్కొక్క నోటిఫికేషన్ వచ్చి 406 అనేది ఉండిద్ది అనమాట. మీరు దీన్ని చూడండి ఫ్రెండ్స్, దీనికి ఎట్టిచ్చారంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇస్తారు. దీంట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉండిద్ది. దీని తర్వాత నేవల్ అకాడమీ ఉండిద్ది. ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్కి మాత్రమే ఇస్తారనమాట. ఇది ఎంట్రీ ఓన్లీ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్. ఇది మీకు ఇంక్లూడింగ్ కాదనమాట. తర్వాత ఈ కింద ఉన్న పాయింట్స్ అన్ని కొంచెం చదవండి, మీకు ఎలా ఉండిద్ది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తాను. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఈ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ సెంటర్ విజయవాడ ఒకటి ఉంది, వరంగల్ ఉంది ఫ్రెండ్స్. అవి మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, విజయవాడ ఒకటి ఉంది మనకి. మన సెంటర్ వచ్చేటప్పటికి విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ అర్బన్లో ఉంది. తర్వాత ఇంకా మిగతా స్టేట్లో ఉందన్నమాట. మీరు కనుక మిగతా స్టేట్లో ఉంటున్నట్టయితే మీరు దాంట్లో అప్లై చేయొచ్చు అనమాట, ఏ ప్రాబ్లం లేదు. ఒకసారి చూడండి ట్రైనింగ్ సెంటర్ ఏంటి నోడి అని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది చూడండి. తర్వాత భోపాల్, సెకండ్లో వచ్చేటప్పటికి హైదరాబాద్ కంపల్సరీగా ఉండిద్ది. ముంబై, పాట్నా, రాజ్కోట్, రాంచీ. టోటల్ నాకు తెలిసి 4 సెంటర్ ఇచ్చారు ఫ్రెండ్స్. విజయవాడ, విశాఖపట్నం, హనుమకొండ, అనంతపూర్ అండ్ హైదరాబాద్ మొత్తం కలిపి 5 అయినాయి అనమాట. ఈ 5 సెంటర్లో మీ ఇష్టం వచ్చిన ప్లేస్లో మీరు అనేది ఎగ్జామ్ సెంటర్కి చేయొచ్చు అనమాట. ఒకవేళ కనుక మీరు ఎగ్జామ్ సెంటర్ మళ్ళీ మీరు
అప్డేట్ చేయాలనిపిస్తే మాత్రం ఫస్ట్ మోడిఫికేషన్ డేట్ ఉంది కదా, ఆ మోడిఫికేషన్ డేట్ పోయి మీరు మోడిఫికేషన్ చేయొచ్చు అనమాట. తర్వాత ఏమేమి ఎలిజిబిలిటీ కేటగిరీస్ ఉండాలి దీంట్లో ఇస్తున్నారు చూడండి. నేపాల్ వాళ్ళు అది మనకు అవసరం లేదు. ఏజ్ లిమిట్ చూడండి ఫ్రెండ్స్, మెయిన్ ఇది చూసుకోండి. ఏజ్ లిమిట్ ఉండాలి. 2 జూలై 2006 నుండి 1 జూలై 2009లో పుట్టిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటారు. అది కూడా అన్మ్యారీడ్, మ్యారీడ్ అవ్వకూడదు అనమాట. వాళ్ళు మాత్రం సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే +2 అంటారు, ఇంటర్మీడియట్ అంటారు, దాన్నైనా సరే మనం చేయొచ్చు అనమాట. తర్వాత దీంట్లో మీరు కొంచెం ఫాలోయింగ్ ఇలా చేయాలన్నమాట. నేమ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎప్పుడు రాశారు, రోల్ నెంబర్ ఎంత, ఇవన్నీ మీరు దాంట్లో ప్రొవైడ్ చేయాల్సి ఉన్నది. ఒకసారి మీరు అప్లికేషన్ చూస్తే మీకు అర్థమైంది. ఆర్మీ వింగ్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఉండాలి. 10+2 ఉండాలి అనమాట దీంట్లో. కొంతమంది అంటారు ఐటీఐ వాళ్ళు పాస్ అవ్వచ్చని. ఐటీఐ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు దీంట్లో ఎలిజిబిలిటీ ఎవరు, ఓన్లీ 10+2 ఇంటర్ మాత్రమే పాస్ అయ్యి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. ఇంటర్ పాస్ అయితేనే దీనికి ఎలిజిబిలిటీ ఇస్తారనమాట. తర్వాత ఈ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి వెళ్ళేవాళ్ళు, ఈ సెకండ్ చూడండి ఫ్రెండ్స్, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి వెళ్ళేవాళ్ళు, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి వెళ్ళే వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఉండిద్ది. కానీ దీంట్లో వచ్చేటప్పటికి నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి అనుకుంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ మీ దగ్గర. లేకపోతే మాత్రం ఇది వెళ్ళటం కుదరదు. ఇవన్నీ చదువుతూ ఉండండి మీరు, మీకు అర్థమైపోద్ది అనమాట. కొంతమంది అనుకుంటారు నేను ఇంటర్ చదువుతున్నాను, ఇంటర్ చదివేటప్పుడు అప్లికేషన్ చేయొచ్చా అంటారు. కానీ అది ఒప్పుకోవట్లేదు. కంపల్సరీ 11th ఎగ్జామ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఎగ్జామినేషన్. 12th వాళ్ళు మాత్రం 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలని మాత్రమే అంటున్నారు. ఒకవేళ కనుక మీరు టీసీ కనుక లేకపోతే మాత్రం మీరు తర్వాత రిటర్న్ ఎగ్జామ్ పోయేటప్పుడు మాత్రం మీరు టీసీ ప్రొవైడ్ చేయాల్సి ఉండేది అనమాట. ఇదనమాట ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్కి ఏం ప్రాబ్లం లేదు. ఫీజు ఉండిద్ది ఫ్రెండ్స్ 100 రూపీస్. ఎస్సీ ఎస్టీకి అయితే అది కూడా ఉండదు. మిగతా కేటగిరీస్కి అయితే 100 రూపీస్ జస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మీరు దీన్ని చేయాలన్నమాట, పే చేయాలన్నమాట. లేకపోతే ఎప్పుడైతే మీరు యాప్ ఓపెన్ చేస్తారో యాప్లో కూడా మీకు పే అనే ఆప్షన్ ఉందంట, అది ఒకసారి పోయి చూసుకోవచ్చు అనమాట మీరు. తర్వాత క్లోజింగ్ వచ్చేటప్పటికి 6 PM 31 డిసెంబర్ క్లోజ్ అయిపోయింది ఇది. హౌ టు అప్లై, యూనియన్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ online.gov.inలో పోయి మీరు ఎన్డీఏ అప్లికేషన్ 1 అని కొడితే మాత్రం మీకు డైరెక్ట్గానే షో అయ్యిద్ది అనమాట. మీరు చూస్తూ ఉండండి. తర్వాత దీని గురించి కండిషన్స్ ఇచ్చారు. ఈ కండిషన్స్ అన్నీ మీరు చదువుతూ ఉండండి. మీకు కావాలంటే మాత్రం దీని లింక్ ఇస్తాను, లింక్ చూసుకోవచ్చు మీరు. ఇదనమాట. ఇలా పేపర్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు దీని గురించి ఇంకా పర్టికులర్గా కావాలంటే ఇంకా బాగా చూసుకోండి. దీంట్లో ఏజ్ మాత్రం మెయిన్ ఉండిద్ది, ఏజీ ఎగ్జాము. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ గురించి కూడా ఒకటి వీడియో ఉంది, నేను చూస్తాను ఫ్రెండ్స్ అది. ఇది చూడండి, ఇది షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్ ఉంది చూడండి. మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఎబిలిటీ ఉండిద్ది. మ్యాథమెటిక్స్కి 2.5 hours, జనరల్ ఎబిలిటీకి 2.5 hours ఉండిద్ది. 300 into 600 మార్క్స్ అనమాట. టోటల్ 900 మార్క్స్ ఉండిద్ది. ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని ఒకటి ఉండిద్ది ఫ్రెండ్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ అవ్వాలంటే ఎస్ఎస్బి అనేది కంపల్సరీ. ఇది పాస్ అయితేనే మీరు ఆఫీసర్ అవ్వగలరు. ఇది చాలా టఫ్ అయిన టెస్ట్ అనమాట. రిటర్న్ టెస్ట్ చాలామంది ఈజీగా క్లారిఫై చేస్తారు, కానీ ఎస్ఎస్బి వచ్చేటప్పటికి కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట. ఇది ఎవరైతే దీంట్లో పాస్ అయ్యారో వాళ్ళ గురించి తర్వాత చూద్దాం. కానీ దీంట్లో మాత్రం కొంచెం మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ హిందీ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. మ్యాథమెటిక్స్లో ఏమేమి ఇస్తారు, కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది మీరు తర్వాత ఈ అప్లికేషన్ చూసుకున్న తర్వాత మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్లో ఏముంటాయి, జనరల్ నాలెడ్జ్లో ఏముంటాయి, ఇవన్నీ ఇస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. ఇలా నేను చెప్పుకుంటా పోయానంటే మాత్రం వీడియో చాలా లాంగ్ అయింది, అందువల్ల నేను కొంచెం స్పీడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆన్సర్ షీట్ OAR ఉండేది. ఇలా మీరు కనుక అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇలా వచ్చింది, ఓపెన్ అయింది అనమాట. సెంటర్ కోడ్ ఏంది, ఎక్కడ ఉంటారు, ఏ సబ్జెక్టు, రోల్ నెంబరు, ఇవన్నీ ఉంటాయి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ వచ్చి ఎలా ఉండిద్ది, 1, 2, 3 అని 3 ఉంటాయి అనమాట. ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. తర్వాత ఈ మెడికల్ అనమాట. మెడికల్కి వచ్చే ముందు మీరు ఎలా ఉండాలి అవన్నీ చెబుతున్నారనమాట. ఓవర్ వేజు, అండర్ సైజు, పైల్స్, కొంచెం ఏదైనా రోగాలు ఉంటే మాత్రం ఈ ఉండకూడదని చెబుతున్నారు.
ఈ కొన్ని డిసీజ్ అనమాట. ఈ డిసీజ్ కూడా కొంచెం ఉండొచ్చు అనమాట. ఈ డిసీజ్ అనేది ఉండకూడదనమాట. మెడికల్స్ గురించి ఇదంతా. ఫ్రెండ్స్ ఇలా చూసుకుంటా పోతే ఇంకా చాలా ఉంది. అప్లికేషన్ మీకు లింక్ ఇస్తాను కింద. దాన్ని సబ్స్క్రైబ్ దాన్ని చూసుకోండి. మీ పిల్లల్ని గానీ, మీరు గానీ ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనే కల మాత్రం నిజం చేసుకోండి. కానీ ఈ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో జాయిన్ అయిన తర్వాత మీ పిల్లల భవిష్యత్ చాలా చేంజ్ అయ్యిద్ది. దీని గురించి మీరే ఇంట్రెస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అగా ఈ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఈ ఇన్ఫర్మేషన్కి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. తర్వాత మీకు ఎస్ఎస్బికి తర్వాత రిటన్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి గైడెన్స్ కావాలనేది నేను వీడియో చేస్తాను, మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే. ఓకే బాయ్ ఫ్రెండ్స్.